ఫ్రెండ్స్, చిన్నప్పటి నుంచి మన వాళ్ళు మనందరికీ చెప్పే మాట ఒక్కటే, కష్టపడితేనే విజయం వస్తుందని. కానీ ఫ్రెండ్స్, అది నిజమైతే ఈ ప్రపంచంలో పేదవాళ్లే అత్యధికంగా కష్టపడుతున్నారు కదా, ధనవంతులు తక్కువ కష్టపడాలి కదా. ఫ్రెండ్స్, కష్టమనేది ఒక భ్రమ మాత్రమే. నిజమైన విజయం మనం అర్థం చేసుకోవడంలో ఉంటుంది. జీవితంలోని నియమాలు చూస్తే డబ్బు ఎప్పుడూ స్పష్టత, ప్రశాంతత, నమ్మకం, దృష్టి, సరైన ఎనర్జీ మేనేజ్మెంట్, క్రియేటివిటీ ఉన్న వాళ్ళ దగ్గరికే వెళ్తుంది. కష్టపడటం కాదు, కష్టపడటం వేగాన్నిస్తుంది కానీ దిశనివ్వదు. దిశ తప్పు అయితే ఎంత తొందరగా పరిగెత్తినా అంతే దూరమవుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియోలు చేయడానికి మేము ఎంతో కష్టపడతాము, కానీ చేసిన వారిలో చాలామంది లైక్ చేయడం లేదు. ఈ వీడియో ఎక్కడ నచ్చితే అక్కడ లైక్ చేసే ప్రయత్నం చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఏ ఊరి నుండి ఈ వీడియో చూస్తున్నారో కామెంట్లో చెప్పండి. ఫ్రెండ్స్, ప్రపంచంలో కోట్లాది మంది ప్రతిరోజు పరిగెత్తుతున్నారు, కష్టపడుతున్నారు, చెమట చిందిస్తున్నారు. కానీ ఆలోచించి, ప్లాన్ చేసి, ఎనర్జీని సరిగ్గా ఫోకస్ చేసే వాళ్ళ దగ్గరే ఎక్కువ డబ్బు ఉంటుంది. ఎందుకంటే జీవిత నియమం ఇదే. ఎనర్జీ ఎప్పుడూ స్పష్టత వైపే ప్రవహిస్తుంది. మనసు గందరగోళంగా తప్పు దిశలో లోపలి ఎనర్జీ చెదరగొట్టుకుని ఉంటే కష్టపడినా డబ్బు కాదు. కష్టపడటం కొందరిని గొప్పవారి చేయదు, కొన్నిసార్లు అది అడ్డంకి అవుతుంది. డబ్బు అనేది ఒక ఎనర్జీ ఫ్లో. దాన్ని అనుసరించాలంటే ఆకర్షణ ద్వారానే వస్తుంది. ప్రశాంతంగా ఉన్నవాళ్లు, భయం లేనివాళ్లు, స్ట్రెస్ లేనివాళ్లు, ఆశ లేని వాళ్ల వద్దకు డబ్బు శాంతికి దగ్గరవుతుంది. స్ట్రెస్ దాన్ని దూరం చేస్తుంది. కష్టపడటంతో చాలాసార్లు స్ట్రెస్ వస్తుంది కాబట్టి డబ్బు రాదు. మనసు అస్థిరంగా ఉంటే ఎంత డబ్బు వచ్చినా అది నిలవదు. మనసు ప్రశాంతంగా ఉంటే కొంచెం డబ్బు వచ్చినా అది స్థిరంగా ఉంటుంది, పెరుగుతుంది, సంతోషమిస్తుంది. జీవితాన్ని కొంచెం లోతుగా చూస్తే తెలుస్తుంది. మనుషులు కష్టపడటాన్ని ఒక రకమైన పూజలా ఎలివేట్ చేశారు, కానీ అర్థం చేసుకోవడానికి ఎప్పుడూ విలువివ్వలేదు. ఒకడు రాత్రింబవళ్ళు కష్టపడతాడు, చెమట చిందిస్తాడు, శరీరం అలసిపోతుంది, మనసు అలసిపోతుంది. కానీ ఎంత పరిగెత్తినా గమ్యం దూరమవుతూనే ఉంటుంది. బహుశా నా కష్టం సరిపోలేదని మళ్లీ ఇంకా వేగంగా పరిగెత్తుతాడు. కానీ ఈ రేస్ గమ్యాన్ని చేరడం కోసం కాదు, తన ఈగోని చేజిక్కించుకోవడం కోసమే. కష్టపడటం ఒక సాధనం మాత్రమే, కానీ చాలామంది దాన్నే గమ్యంగా చేసుకుంటారు. సాధనను గమ్యంగా చేసుకుంటే ఫలితం ఎప్పటికీ రాదు. చాలామంది ఉదయం నుంచి సాయంత్రం వరకు పొలంలో, ఫ్యాక్టరీలో, ఆఫీస్లో కష్టపడుతున్నారు, కానీ ఆర్థికంగా ఒకే స్థాయిలో ఉండిపోతున్నారు. మరికొందరు తక్కువ కష్టపడుతున్నారు, కానీ చాలా డబ్బు వస్తోంది. ఇది అన్యాయమా? కాదు. జీవితం కేవలం కష్టపడటం గేమ్ కాదు. జీవితం ఎనర్జీ, అటెన్షన్ గేమ్. కష్టపడటం శారీరక స్థాయిలో జరుగుతుంది, కానీ ధనం అనేది సూక్ష్మమైన ఎగ్జిస్టెన్స్ ఫ్లో. దానికి కష్టపడటం వాహనాన్ని సిద్ధం చేయదు. అర్థం చేసుకోవడం, విజన్, కాన్షియస్నెస్ సిద్ధం చేస్తాయి. డబ్బు కష్టపడటం వల్ల రాదు. సరైన దిశ, సరైన విజన్, సరైన కమిట్మెంట్ వల్ల వస్తుంది. చెట్టు పండ్లివ్వడానికి కష్టపడదు. దాని రూట్స్ సరైన చోటికి చేరితే, సరైన ఎరువు, నీళ్లు, సూర్యకాంతి దొరికితే పండ్లు సహజంగా వస్తాయి. చెట్టు బ్యాలెన్స్లో ఉంటుంది. జీవితం కూడా అలాగే. లోపలి ఎనర్జీని బ్యాలెన్స్ చేసుకొని, విజన్ క్లియర్ చేసుకొని, అడ్డంకులు తొలగించుకున్న వాళ్ల వద్దకు డబ్బు ఆటోమేటిక్గా వస్తుంది. డబ్బుని గట్టిగా పట్టుకోవాలని, లాగాలని, కష్టపడి రప్పించాలని ప్రయత్నించే వాళ్ళకు అర్థమవుతుంది, డబ్బు ఆకర్షణ, పుల్, అవైలబిలిటీ ద్వారానే వస్తుంది. ప్రేమైనా, రిలేషన్షిప్లైనా, డబ్బైనా, నీవు ఏది ఆకర్షించగలిగితే అది నీ దగ్గరికి వస్తుంది. ఇది చాలా డీప్గా, కష్టంగా అర్థమయ్యే విషయం. ఎందుకంటే శతాబ్దాలుగా మనల్ని కష్టపడటం, దేవుడిలా ఆరాధించేలా కండిషన్ చేశారు. చిన్నప్పటి నుంచి ఒకే సూత్రం, కష్టపడు, సక్సెస్ వస్తుంది. కానీ ఇది అర్ధసత్యం మాత్రమే. కష్టపడటం సరైన దిశలో ఉన్నప్పుడు మాత్రమే ఉపయోగపడుతుంది. దిశ పప్పితే కష్టపడటం వృధా. ఒక నావికుడు రాత్రంతా పడవతో వస్తాడు. ఉదయానికి చూస్తే పడవ ఒడ్డుకే కట్టుంటుంది. ఎందుకంటే పడవ తీరానికే కట్టబడి ఉంది. ఇప్పుడు ప్రపంచంలోని కోట్ల మంది పరిస్థితి అలాగే. కష్టపడుతున్నారు కానీ ముందుకు వెళ్ళడం లేదు. ఎందుకంటే వాళ్ల మనసు, భావోద్వేగాలు, ఎనర్జీ అన్నీ కట్టివేయబడి ఉన్నాయి. ఈ ప్రపంచంలో 2 రకాల ఎనర్జీ ఉన్నాయి: ఫ్రిక్షన్ ఎనర్జీ, ఫ్లో ఎనర్జీ. కష్టపడటం ఫ్రిక్షన్ క్రియేట్ చేస్తుంది, కాన్షియస్నెస్ ఫ్లో క్రియేట్ చేస్తుంది. ఫ్రిక్షన్ స్ట్రగుల్ ఇస్తుంది, ఫ్లో రిజల్ట్స్ ఇస్తుంది. నది ఫ్లో అవుతుంది కాబట్టి సముద్రానికి చేరుతుంది. రాయి కష్టపడుతుంది కానీ ఎక్కడికి చేరదు. ఎందుకంటే ఎఫర్ట్, ఫ్లో మధ్య తేడా ఉంది. నదికి దిశ ఉంటుంది, రాయికి హార్డ్నెస్ మాత్రమే. నదికి ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది, రాయికి ఈగో ఉంటుంది. కష్టపడటం శరీరం చేసే పని, కానీ డబ్బు మనసు, బుద్ధి, కాన్షియస్నెస్ స్థాయిలో పనిచేస్తుంది. బయట కనిపించే ఫలితాలన్నీ లోపల దాగి ఉన్న నియమాల ఫలితాలే. లోపల నుంచి ఎంత ఎక్కువగా మేల్కొంటావో బయటి జీవితం అంత సులభంగా, సరళంగా అవుతుంది. కష్టపడి వచ్చిన డబ్బు చాలాసార్లు ఆందోళనలతో వస్తుంది. కాన్షియస్నెస్ నుంచి వచ్చిన డబ్బు సంతోషంతో వస్తుంది. కష్టపడటం శరీరపు పని, కాన్షియస్నెస్ ఆత్మ పని. ధనం ఆత్మ నియమాల ప్రకారమే నడుస్తుంది. మరో రహస్యం ఏంటంటే కష్టపడటం మనిషిని పరిమితం చేస్తుంది. అర్థం చేసుకోవడం
మనిషిని అనంత సాధ్యతలతో కనెక్ట్ చేస్తుంది. కష్టపడటం ఇటుకలెత్తినట్టు ఎనర్జీ ఖర్చు చేస్తుంది. ఒకే అర్థం చేసుకున్న ఒక్క ఆలోచన మొత్తం దిశనే మార్చేస్తుంది. ఒక అవగాహన విలువ సంవత్సరాల కష్టపడటం కంటే ఎక్కువ. సక్సెస్ కేవలం కష్టపడటం వల్లే వస్తుందనైతే కూలీలే ప్రపంచంలో రాజులయ్యేవాళ్లు. కానీ వాస్తవం దీనికి భిన్నంగా ఉంది. లోపలి ఎనర్జీని అలా ట్రైన్ చేసుకున్న వాళ్ళు రాజులవుతారు. డబ్బు వాళ్లకు బానిసవుతుంది. వాళ్లు దానికి బానిసలు కాదు. ధనం బానిస, కానీ అది లోపల రాజులైన వాళ్ల ఇంటికే వస్తుంది. కష్టపడేవాళ్లు చాలాసార్లు హృదయంలో బానిసల్లా ఉంటారు, భయం, ఇన్సెక్యూరిటీలతో. డబ్బు భయపడే వాళ్ల దగ్గరికి రాదు, దాన్ని హ్యాండిల్ చేయగలిగిన వాళ్ల దగ్గరికే వస్తుంది. దాన్ని ప్రేమించగలిగిన, గౌరవించగలిగిన, జాగ్రత్తగా చూసుకోగలిగిన వాళ్ల వద్దకు. డబ్బుని ఎనర్జీగా చూస్తే దాన్ని ఆకర్షించటానికి కష్టపడడం కాదు, 3 విషయాలు కావాలి. 1 సరైన మైండ్ సెట్, 2 సరైన కంపెనీ అంటే సరైన స్నేహితులు, సరైన వాతావరణం, 3 సరైన దిశ. ఈ 3 కష్టపడటం వల్ల రావు. మెడిటేషన్, అవేర్నెస్, లోపల లోతుగా వెతకడం వల్ల వస్తాయి. కష్టపడటం నిన్ను బయట ప్రపంచంలో ఒక మెషీన్ చేస్తుంది. మెడిటేషన్ నిన్ను లోపల ఒక మ్యాగ్నెట్ చేస్తుంది. డబ్బు మెషీన్ల దగ్గరికి రాదు, మ్యాగ్నెట్ల దగ్గరికే వస్తుంది. ప్రపంచంలో లక్షలాది మంది కష్టపడేవాళ్లున్నారు, కానీ మ్యాగ్నెట్లు చాలా తక్కువ. అందుకే ధనం కొద్దిమంది చేతుల్లోనే కేంద్రీకృతమై ఉంటుంది. నీవు గమనించి ఉంటావు, పేదవాడు అన్ని డబ్బుతోనే కొలుస్తాడు, కానీ అతని దగ్గర డబ్బు ఉండదు. ధనవంతుడు డబ్బు గురించి తక్కువగానే మాట్లాడతాడు, కానీ డబ్బు అతని వద్దకు నిరంతరం వస్తూనే ఉంటుంది. ఎందుకంటే పేదవాడి లోపల ల్యాక్ ఉంటుంది. అతనెప్పుడూ నాకు లేదు, ఎప్పుడు వస్తుందో తెలీదు అని ఆలోచిస్తాడు. లోపల ల్యాక్ ఉంటే బయట కూడా ల్యాక్ కనిపిస్తుంది. ధనవంతుడి లోపల పూర్తిత్వం, ఫుల్నెస్ ఉంటుంది. అతనికి ధైర్యం ఉంటుంది, డబ్బు వస్తుందని. అతని లోపలి ల్యాక్ లేకపోవడం వల్ల డబ్బు ఆకర్షితమవుతుంది. ఈ నియమం చాలా సూక్ష్మం. లోపల ఎలా ఫీల్ అవుతున్నావో బయట అలాగే కనిపిస్తుంది. పేదవాళ్లు కష్టపడతారు, కానీ లోపల ల్యాక్ ఫీల్ అవుతారు కాబట్టి డబ్బు దూరంగా ఉంటుంది. ధనవంతులు తక్కువ కష్టపడతారు, కానీ లోపల ఫుల్గా ఫీల్ అవుతారు కాబట్టి డబ్బు వస్తుంది. ల్యాక్ డబ్బుని తరిమేస్తుంది, ఫుల్నెస్ డబ్బుని పూల్లా వికసిస్తుంది. ధనం సంపాదించడానికి అత్యంత శక్తివంతమైన సూత్రం స్వీయ విశ్వాసం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్. కాన్ఫిడెన్స్ అంటే ఒక శక్తి, అది అవకాశాలను రియాలిటీగా మార్చేస్తుంది. అవకాశం నీ ముందున్నా నీకు స్వీయ విశ్వాసం లేకపోతే దాన్ని పట్టుకోలేవు. కాన్ఫిడెన్స్ లేనివాడు ఎప్పుడూ ఇతరుల అనుమతి కోసం చూస్తాడు, నిర్ణయాలు తీసుకోవడానికి ఇంకా ఆలోచిస్తూనే ఉంటాడు. కాన్ఫిడెంట్ వాడు పరిస్థితులకు భయపడడు, తన దారిని తాను చెక్కుకుంటాడు. డబ్బు తనను నమ్మిన వాళ్లనే ఎంచుకుంటుంది. ఇంకో విషయం, డబ్బు టైం డిసిప్లిన్ని గౌరవిస్తుంది. టైం వేస్ట్ చేసేవాళ్లు ధనానికి రెడీ కాదు. ఎందుకంటే టైంని మేనేజ్ చేయలేనివాడు డబ్బుని మేనేజ్ చేయలేడు. టైం అసలైన క్యాపిటల్. టైంని సరిగ్గా యూజ్ చేస్తే ప్రొడక్టివిటీ పెరుగుతుంది. ప్రొడక్టివిటీ పెరిగితే ధనం సహజంగా పెరుగుతుంది. అందుకే ధనం రావడానికి మొదటి సంకేతం టైం విలువ తెలుసుకోవడం. డబ్బు భయపడే వాళ్ల దగ్గరికి రాదు. కొత్త విషయాలు నేర్చుకోవడానికి, కొత్త దిశలో వెళ్లడానికి, మార్పులను స్వీకరించడానికి భయపడే వాళ్ల దగ్గర డబ్బు ఉండదు. ఎందుకంటే డబ్బు ఎప్పుడూ ఎవల్యూషన్ చేసేవాళ్ల వద్దకే వెళ్తుంది. కొత్త ఐడియాలు తీసుకునేవాళ్లు, టైంతో అడ్జస్ట్ అయ్యేవాళ్లు ధనాన్ని ఆకర్షిస్తారు. ధనం వచ్చేటప్పుడు రిలేషన్షిప్స్ కూడా ముఖ్యం. డబ్బు ఒంటరిగా రాదు, అది నెట్వర్క్తో, ట్రస్టుతో, సంబంధాలతో వస్తుంది. సంబంధాలను పెంచుకొని, వాటి నుంచి నేర్చుకొని వాటిని విలువ ఇవ్వని వాళ్లు ఒంటరిగా మిగిలిపోతారు. ఒంటరి వాళ్లకు అవకాశాలు తక్కువ. అందుకే మనుషులను అర్థం చేసుకోవడం, కనెక్ట్ అవ్వడం, వాళ్లను గౌరవించడం ధనం కోసం చాలా ముఖ్యం. ధనం పెరగాలంటే ఎమోషన్స్ని డెసిషన్స్ నుంచి దూరంగా ఉంచాలి. ఎమోషనల్గా ఉండటంలో తప్పేమీ లేదు, కానీ ఫైనాన్షియల్ డెసిషన్స్ ఎమోషన్స్ ఆధారంగా తీసుకుంటే చాలా నష్టం జరుగుతుంది. చాలామంది కోపం, ఎగ్జైట్మెంట్, భయంతో తీసుకున్న డెసిషన్స్తో జీవితాంతం పశ్చాత్తాపపడతారు. డబ్బు ప్రశాంతమైన మనసులోనే పెరుగుతుంది. మనసు స్థిరంగా ఉంటే డెసిషన్స్ క్లియర్ అవుతాయి. డబ్బు ఎనర్జీ కాబట్టి అది క్లీన్నెస్, ఆర్డర్ని ఇష్టపడుతుంది. గందరగోళం, లేజీనెస్, డర్ట్, కేర్లెస్నెస్ ఇవన్నీ నెగటివ్ ఎనర్జీ క్రియేట్ చేస్తాయి. నెగటివ్ ఎనర్జీ ధనాన్ని బ్లాక్ చేస్తుంది. అందుకే తన స్పేస్, వర్క్, మనసుని ఆర్డర్లో ఉంచుకునేవాడు డబ్బుకి మ్యాగ్నెట్ అవుతాడు. ఆర్డర్ చిన్న విషయంలా కనిపించినా అది లోపలి స్టెబిలిటీకి సింబల్. ఇప్పుడు నీవు అడగచ్చు, అసలు కష్టపడటం అవసరం లేదా? కష్టపడటం అవసరమే, కానీ అర్థం ముందున్నప్పుడు మాత్రమే, సరైన దిశ ఉన్నప్పుడు మాత్రమే కష్టపడటం ఫలితమిస్తుంది. క్లియర్ కాన్షియస్నెస్ ఉన్నప్పుడు కష్టపడటం ఫార్చ్యూన్ క్రియేట్ చేస్తుంది. లోపలి ఎనర్జీని ఎక్స్పాండ్ చేసుకున్నప్పుడు కష్టపడటం సహాయకరంగా ఉంటుంది. కానీ కష్టపడటం ఒంటరిగా ఏమీ చేయలేదు. అది అర్థం, దిశ,
ఎనర్జీతో కలిసి ఉన్నప్పుడే పనిచేస్తుంది. లోపలి అవేర్నెస్ లేకుండా కష్టపడటం స్ట్రెస్ అవుతుంది. స్ట్రెస్ డబ్బుని దూరం చేస్తుంది. డబ్బుని ఆకర్షించాలంటే లోపల పూర్తిగా ఎలైన్ అవ్వాలి. నీ ఆలోచనలు, ఎమోషన్స్, ఎనర్జీ, దిశ అన్నీ ఒకే దిశలో ఉండాలి. ఒకటొకటి వేరుగా ఉంటే కష్టపడినా స్కాటర్ అవుతుంది. స్కాటర్డ్ ఎనర్జీ డబ్బుని తీసుకురాదు. డబ్బు వచ్చేది ఎక్కడైతే ఎనర్జీ కాన్సంట్రేటెడ్గా ఉంటుందో అక్కడే. సూర్యకిరణాలు సాధారణంగా వెచ్చదనం ఇస్తాయి, కానీ అదే కిరణాలను ఒక చిన్న గాజు ద్వారా ఫోకస్ చేస్తే అగ్ని పుడుతుంది. ఎందుకంటే కాన్సంట్రేటెడ్ ఎనర్జీ. అలాగే కాన్షియస్నెస్ అనేది ఫోకస్డ్ సన్. డబ్బు, అగ్ని కాన్సంట్రేటెడ్ కాన్షియస్నెస్ నుంచే పుడుతుంది, స్కాటర్డ్ ఎనర్జీ నుంచి కాదు. అందుకే చెప్తారు, కష్టపడటం కాదు పనిచేసేది, సరైన దిశ పనిచేస్తుంది, సరైన ఎనర్జీ పనిచేస్తుంది, సరైన అవగాహన పనిచేస్తుంది, ఇన్నర్ ఫ్లో పనిచేస్తుంది. ఆ ఫ్లో ప్రశాంతమైన మనస్సులో పుడుతుంది, డీప్ ఫెయిత్లో పుడుతుంది, స్టెబుల్ కాన్షియస్నెస్లో పుడుతుంది. మనస్సు ప్రశాంతంగా ఉంటే ఇన్స్పిరేషన్ మేల్కొంటుంది. ఇన్స్పిరేషన్ కష్టపడటం కంటే 1000 రెట్లు ముఖ్యం. కష్టపడటం క్వాంటిటీ, ఇన్స్పిరేషన్ క్వాలిటీ. డబ్బు క్వాలిటీ నుంచి వస్తుంది, క్వాంటిటీ నుంచి కాదు. అందుకే కొందరు 10 ఏళ్లలో మిలియనీర్లవుతారు, కొందరు 40 ఏళ్లు కష్టపడినా పేదరికం నుంచి బయటపడరు. తేడా కష్టపడటంలో కాదు, లోపలి ఎనర్జీలో ఉంది. లోపల ధనవంతులైన వాళ్ళు బయట కూడా ధనవంతులవుతారు. లోపల పేదవాళ్ళు బయట ఎంత సంపాదించినా పేదవాళ్లే. డబ్బు బయట నుంచి వచ్చి త్వరగా వెళ్ళిపోతుంది, ఎందుకంటే లోపలి ఎనర్జీ దాన్ని హోల్డ్ చేయలేదు. ధనం కాన్షియస్నెస్కి అతుక్కుంటుంది, కష్టపడటానికి కాదు. ధనాన్ని బయటి వస్తువుగా చూసేవాళ్ళు ఎప్పటికీ దాన్ని పొందలేరు, కానీ దాన్ని ఎనర్జీగా అర్థం చేసుకున్న వాళ్ళ జీవితంలో అది సులభంగా ప్రవహిస్తుంది. కోపం, ఈర్ష్య, దుఃఖం, భయం వంటి వాటితో ఎప్పుడూ ఊగిసలాడేవాడి మానసిక ఎనర్జీ బలహీనమవుతుంది. బలహీనమైన ఎనర్జీతో బలమైన నిర్ణయాలు తీసుకోలేవు. బలమైన నిర్ణయాలు లేకుండా డబ్బు ఎప్పటికీ నిలవదు. పెద్ద ఫార్చ్యూన్లు ఎప్పుడూ ప్రశాంతంగా, బ్యాలెన్స్డ్గా ఉండేవాళ్లకే వస్తాయి. ఎందుకంటే వాళ్లలో సిచ్యువేషన్స్ని హ్యాండిల్ చేసే శక్తి ఉంటుంది, ఛాలెంజెస్ని ఎదుర్కొనే ధైర్యం ఉంటుంది, హడావిడి లేకుండా నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం ఉంటుంది. ధనాన్ని మేనేజ్ చేసే తెలివి లేకపోతే ఎంత డబ్బు వచ్చినా త్వరలోనే అదృశ్యమైపోతుంది. అందుకే లాటరీ గెలిచిన చాలామంది కొన్నేళ్లలో మళ్లీ అదే పాత స్థితికి వచ్చేస్తారు. ఎందుకంటే లోపలి ఎనర్జీ రెడీ కాలేదు. గ్రాటిట్యూడ్, కృతజ్ఞత ధనానికి చాలా ముఖ్యం. నీకు ఉన్నదానికి కృతజ్ఞత చెప్పినప్పుడు నీ ఎనర్జీ రిసెప్టివ్ అవుతుంది. కృతజ్ఞత మనస్సుని తెరుస్తుంది. మనస్సు తెరిచినప్పుడు యూనివర్స్ ఇంకా ఎక్కువ ఇవ్వడం మొదలెడుతుంది. ఎప్పుడూ నాకు తక్కువే, నా కష్టం ఫలితమివ్వడం లేదు అని కంప్లైంట్ చేసేవాడి ఎనర్జీ బ్లాక్ అవుతుంది. బ్లాక్ అయిన ఎనర్జీలోకి ఏదీ రాదు. కృతజ్ఞత తలుపు తెరుస్తుంది, కంప్లైంట్ తలుపు మూసేస్తుంది. పర్పస్తో పనిచేసేవాడి వెనక డబ్బు వస్తుంది. ఏం చెయ్యాలో తెలియకుండా కష్టపడటం భారం, పర్పస్ ఉన్న పని ఆనందం. నీకు ఇష్టమైన పనిలో ఎనర్జీ సహజంగా పెరుగుతుంది. ఎనర్జీ పెరిగితే ఆ పని ఫలితంగా డబ్బు వస్తుంది. అందుకే జీవితంలో పని కనుక్కోవడం కాదు, నిన్ను లోపల నుంచి ఇగ్నైట్ చేసే పని కనుక్కోవడం ముఖ్యం. పర్పస్ నుంచి పుట్టిన అగ్నికి డబ్బు ఫాలో అవుతుంది. భయంలో జీవించేవాడి దగ్గరికి డబ్బు రాదు. భయం నీ ఎనర్జీని కుంచించేస్తుంది. కుంచించిన ఎనర్జీ అవకాశాలను చూడలేదు, పట్టుకోలేదు. భయంలో ఉండేవాడు ఎప్పుడూ సేఫ్ పాత్ ఎంచుకుంటాడు. సేఫ్ పాత్లు గొప్ప సక్సెస్కి దారితీయవు. డబ్బు రిస్క్ని ఇష్టపడుతుంది, కానీ ఆ రిస్క్ వైజ్గా తీసుకోవాలి. భయంతో వదిలేసిన అవకాశాలు ఎవరో ఒకరికి గోల్డ్ మైన్ అవుతాయి. అందుకే ధైర్యంగా, ఓపెన్గా ఉండేవాళ్లకే ప్రాస్పెరిటీ వస్తుంది. ధనం రావడానికి ముందు ఇమాజినేషన్ కావాలి. చిన్న లిమిట్స్లో ఆలోచించేవాడు జీవితంలో పెద్దదేమీ సాధించలేడు. డబ్బు పెద్ద ఇమాజినేషన్ ఉన్నవాళ్ల దగ్గరికే వస్తుంది. ఇమాజినేషన్ అంటే కేవలం డ్రీమ్ చేయడం కాదు, తన పొటెన్షియల్ని, సాధ్యతలను విశాలంగా చూడడం. నేను ఇంకా ఎక్కువ సంపాదించగలను, ఇంకా ఎక్కువ చేయగలను, ఇంకా గొప్పగా అవ్వగలను అని నమ్మినవాడు క్రమంగా అలా మారుతాడు. ఇమాజినేషన్ ఫ్యూచర్ని క్రియేట్ చేస్తుంది, కష్టపడటం దాన్ని షేప్ చేస్తుంది మాత్రమే. డబ్బు ఎప్పుడూ సొల్యూషన్స్ ఇచ్చేవాళ్ల దగ్గరికే వస్తుంది, ఉంటుంది. ప్రపంచం ఎవరైనా ఒక ప్రాబ్లంని సాల్వ్ చేస్తే గుర్తిస్తుంది, రివార్డ్ ఇస్తుంది. అది ఎంత చిన్న ప్రాబ్లమైనా. కష్టపడటం అర్థం లేకుండా ఉంటే అది స్ట్రగల్ మాత్రమే. అర్థంతో చేసే పని ప్రపంచానికి వాల్యూ క్రియేట్ చేస్తుంది. ఆ వాల్యూ డబ్బు రూపంలో తిరిగి వస్తుంది.
అందుకే నీవు ఎన్ని గంటలు పనిచేస్తున్నావు కాదు, నీ పని ప్రపంచానికి ఏమిస్తోంది అనేది ముఖ్యం. నీవు ఎంత గొప్పగా కంట్రిబ్యూట్ చేస్తావో అంత గొప్ప రివార్డ్ వస్తుంది. కాబట్టి డబ్బు సులభంగా వచ్చి సులభంగా నిలిచేవాళ్ళు లోపల ప్రశాంతంగా, బ్యాలెన్స్డ్గా, స్టెబుల్గా ఉండేవాళ్లే. కష్టపడ్డం కంటే ముఖ్యమైనది ధనాన్ని ఆకర్షించడానికి సరైన ఎనర్జీ బ్యాలెన్స్. ఆలోచనలు క్లియర్గా ఉండాలి, మనసులో కృతజ్ఞత ఉండాలి, ఎమోషన్స్ పాజిటివ్గా ఉండాలి, దిశ క్లియర్గా ఉండాలి. అప్పుడు డబ్బు మ్యాగ్నెట్లా ఆకర్షితమవుతుంది. చాలామంది ఎక్కువ గంటలు పనిచేస్తే డబ్బు వస్తుందని అనుకుంటారు. కానీ నిజమేంటంటే డబ్బు టైం ఇవ్వడం వల్ల కాదు, వాల్యూ ఇవ్వడం వల్ల వస్తుంది. నీవు ఎంత పెద్ద ప్రాబ్లం సాల్వ్ చేస్తావో, ఎంత పెద్ద రెస్పాన్సిబిలిటీ తీసుకుంటావో, నీ థింకింగ్ ఎంత పెద్దదిగా ఉంటుందో అంత పెద్ద డబ్బు వస్తుంది. కొందరు చాలా కష్టపడతారు కానీ చిన్న ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తారు, కాస్ట్ డబ్బు వస్తుంది. కొందరు తక్కువ కష్టపడతారు కానీ పెద్ద ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తారు, డబ్బు ఆటోమేటిక్గా పెరుగుతుంది. ధనాన్ని ఆకర్షించడానికి అతి బేసిక్ రూల్ లోపలి ఫీలింగ్. నీ ఫీలింగ్ ఎప్పుడు నాకు లేదు, ఇష్టపడుతున్నాను, భయంగా ఉంది, అది అయిపోతుందేమో అలాంటిదైతే డబ్బు రాకముందే పారిపోతుంది. లాక్ భావన లాక్నే పుట్టిస్తుంది. కానీ నీలో నాకు సాధ్యమే, జీవితం నన్ను ఎప్పుడూ సపోర్ట్ చేస్తుంది, నేను సమర్థుడిని అనే ఫీలింగ్ ఉంటే ఆ వైబ్రేషన్స్ శక్తిని ఆకర్షిస్తాయి. అందుకే ధనవంతుడవ్వడానికి మొదటి స్టెప్ డబ్బు సంపాదించడం కాదు, లాక్ మెంటాలిటీని ఓవర్కమ్ చేయడం. ధనాన్ని ఆకర్షించడానికి అవకాశాలను చూడగలగాలి. అవకాశాలు ఎప్పుడూ ఉంటాయి కానీ అందరూ చూడలేరు. అవకాశాలు చూడాలంటే మనసు ఓపెన్ అవ్వాలి, కాన్షియస్నెస్ మేల్కొనాలి, బిగ్ థింకింగ్ కావాలి. రోజువారీ ప్రాబ్లమ్స్లో చిక్కుకున్నవాడు అవకాశాలను గుర్తించలేడు. ప్రశాంతమైన మనస్సుతో జీవితాన్ని చూసేవాడు చిన్న విషయాల్లో కూడా గొప్ప పొటెన్షియల్ చూస్తాడు. అందుకే సాధారణ మనుషులు రిస్కుగా చూసే చోట ధనవంతులు అవకాశంగా చూస్తారు. డబ్బు ఎప్పుడూ సర్వైవల్ గురించి ఆలోచించే వాళ్ల దగ్గరికి రాదు. ఎందుకంటే సర్వైవల్ థాట్లో భయం ఉంటుంది. డబ్బు క్రియేషన్ గురించి ఆలోచించే వాళ్ల దగ్గరికి వస్తుంది. ఎందుకంటే క్రియేషన్ థాట్లో ఎక్స్పాన్షన్ ఉంటుంది. జీవనోపాధి గురించి ఆలోచిస్తే నీవు చిన్నవాడివవుతావు, సృష్టి గురించి ఆలోచిస్తే నీవు పెద్దవాడివవుతావు. డబ్బు ఎప్పుడూ బిగ్ థింకింగ్ ఉన్న వాళ్ల దగ్గరికే వెళుతుంది. ఎందుకంటే వాళ్ళు ప్రపంచానికి పెద్దగా ఏదో ఇస్తున్నారు, సర్వీస్ అయినా, ఐడియాలైనా, స్కిల్ అయినా. మరో విషయం, డబ్బు స్టెబిలిటీని ఇష్టపడుతుంది. ఒకవాడి ఆలోచనలు రోజూ మారిపోతుంటే, మనసు ప్రతిక్షణం ఊగిసలాడుతుంటే, నిర్ణయాలు అస్థిరంగా ఉంటుంటే అలాంటి జీవితంలో డబ్బు నిలవదు. ధనం స్టెబుల్ గ్రౌండ్ మీదే నిలబడుతుంది. సక్సెస్ఫుల్ పీపుల్ తక్కువ డిసిషన్స్ తీసుకుంటారు కానీ అవి చాలా క్లియర్గా, స్టెబుల్గా ఉంటాయి. అన్సక్సెస్ఫుల్ పీపుల్ అన్నిలో చిక్కుకుంటారు, చిన్న చిన్న విషయాలకు కూడా అలర్ట్ అవుతారు. మనసు అస్థిరంగా ఉంటే డబ్బు కూడా అస్థిరంగానే ఉంటుంది. ధనం సంపాదించడానికి ఎమోషనల్ కంట్రోల్ కూడా చాలా అవసరం. కాబట్టి ఫ్రెండ్స్, చివరిగా ఒక్క మాట చెప్పాలనుకుంటున్నాను. కష్టపడటం మన గతం నుంచి మనల్ని నడిపించిన ఒక పాత కథ. కానీ ఇప్పుడు కొత్త కథ రాయాల్సిన సమయం వచ్చేసింది. కష్టం కాదు, క్లారిటీ కాదు, కాన్షియస్నెస్ కాదు, నీ లోపల ఉన్న ప్రశాంతత, నీ లోపల ఉన్న పూర్తిత్వం, నీ లోపల ఉన్న స్వీయ విశ్వాసం, ఇవే నీ జీవితంలో డబ్బుని, సంతోషాన్ని, స్థిరత్వాన్ని తీసుకొచ్చే నిజమైన మ్యాగ్నెట్లు. కష్టపడు, కానీ ముందు అర్థం చేసుకో, అలైనవ్వు, ప్రశాంతంగా ఉండు. ఎందుకంటే జీవితం నిన్ను కష్టపెట్టడానికి రాలేదు, నీ ద్వారా ప్రవహించడానికి వచ్చింది. ఇప్పుడు నీవు ఎంచుకో, పరిగెత్తడమా లేక ప్రవహించడమా. నీ ఎంపికే నీ భవిష్యత్తు. శాంతంగా, స్పష్టంగా, ధైర్యంగా ప్రవహించు. మిగిలిందంతా యూనివర్స్ చూసుకుంటుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు. నమస్కారం. నమో బుద్ధాయ.